యంగర్ డేస్లో ఇండస్ట్రీలోకి వచ్చేయడం, కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్, ఒక విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు ఆ బ్యాక్గ్రౌండ్, తర్వాత లక్కీలీ మీకు మంచి సక్సెస్లు ఇమేజ్లు రావడం. కానీ బట్ మీరు పెయిరైన హీరోలకు వచ్చేసరికి అందరూ సీనియర్ మోస్ట్ పీపుల్, ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక నాగేశ్వరరావు కానీ. అప్పుడు మీరు మీ ఏజ్ కాంటెంపరీ హీరోస్, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు దాదాపుగా లేరు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు వాళ్ళతో చేయడం? యూఆర్ ఎ వెరీ స్మాల్ గర్ల్ వాళ్ళ ముందు. టైనీ టైనీ టైనీ. well అప్పుడు అట్లా దట్స్ వాట్ ఇండస్ట్రీ ఏమవుతుందంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అదే మనకి. సో బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. రామారావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద ఆయన అప్పటికే. సో లైక్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద. అట్లా ఉండేది కొంచెం ఇనిషియల్గా కొంచెం. బట్ వాళ్ళు ఏంటంటే సెట్లో ఒక 4-5 రోజులు మాట్లాడిన తర్వాత నువ్వు ఏజ్లో పెద్దనా అది అవి ఉండదు మనకి. క్యారెక్టర్ సీన్ డైలాగ్ అది ఉంటుంది మనకి, దాంట్లోకి వెళ్ళం. ఇబ్బంది భయం వేస్తుంది. అది చాలా భయంగా ఉండేది. నాగేశ్వరరావు గారు అంటే ఫస్ట్ ఏమో భయం వేసేది. శోభన్ బాబు గారు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎవరు అంటే శోభన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఇంకో ఒక యంగ్ జనరేషన్. రామారావు నాగేశ్వరరావు తర్వాత జనరేషన్. సో అట్లా ఉండేదన్నమాట. సో ఆయన ఎక్కువ చలాకీగా నవ్వుతూ మాట్లాడతారు శోభన్ బాబు గారు. సో మన ఫ్రెండ్లీగా హీ కేమ్ మెట్ మీ శోభన్ బాబు గారు. సో ఇలా యంగ్ శోభన్ బాబు గారు ఏజ్ ఇట్లా ఉండేది. అంటే ఆయన ఒక డిఫరెంట్ జనరేషన్ అది. సో శోభన్ బాబు గారు ఒకసారి నేను షూటింగ్ చేస్తున్నాను వాహిని స్టూడియోస్లో చేస్తూ ఉంటే ఆ మేకప్ రూమ్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. సో ఈ పక్కన వాహిని స్టూడియోస్లో ఫ్లోర్స్, షూటింగ్ ఫ్లోర్స్ ఆపోజిట్ ఎదురుగా ఉండేది, లేకపోతే పక్కనే ఉండేది, వరుసగా ఉండేది. సో ఏ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో వ్యానిటీ వ్యాన్ అంత లేదు కదా. ఏదైనా మేకప్ ఇక్కడి నుంచి అక్కడికి కార్లో వెళ్ళాలంటే ఎక్కువ, అది అంత ఓవర్, అది అంత సీన్ ఉండేది కాదు ఆ రోజుల్లో. మరి ఆర్టిస్టులు కొంచెం సో నడిచి వెళ్ళేవాళ్ళు మేకప్ రూమ్కి. సో ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అన్నీ ఉండేది కాదు కదా సెట్లో. లోపల వేడిగా ఉంటే వాళ్ళు షార్ట్ రాకపోతే బయట కుర్చీలు వేసి కూర్చుంటాం అందరం. కుర్చీలు వేసి కూర్చుంటాం. ఏ ఫ్లోర్కి ఆ బయట కుర్చీలు ఉంటాయి కూర్చుంటాము. సో నేను ఒకసారి అలా కూర్చుని ఉంటే శోభన్ బాబు గారు వెళ్తున్నారు. వెళ్ళగానే మన వాళ్ళు ఎవరు పక్కన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు. ఆయన బాబు గారిని చూడగానే లేచి నించోగానే పెద్ద హీరోగా శోభన్ బాబు గారు వెళ్తున్నారంటే ఆయన నించున్నారు, నేను కూడా లేచి నించున్నాను. సో అంత దూరంలో ఉన్నాం మేము. అప్పుడు ఈ వాక్డ్ కేమ్ టు అస్, ఐ మీన్ మా దగ్గరికి వచ్చి అండ్ హీ సెడ్ హలో అని చెప్పేసి, మీ పేరు జయసుధ కదా అని అడిగారు ఆయన. నేను ఇంకా చెప్పకముందే ఆయన అడిగారు. అవునండి అలా అన్నాను. ఓకే ఓకే చూశాను మీరు ఇచ్చిన క్యూట్గా చాలా బాగుంటారు. మీ గురించి నాకు సత్యనారాయణ గారు చెప్పారు, మన ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ. ఒక అమ్మాయి ఇప్పుడే పైకి వస్తున్నదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉందని నమ్మకం ఉందని ఫస్ట్ నా గురించి ఆ వర్డిక్ట్ ఇచ్చింది కైకాల సత్యనారాయణ గారు. ఆయన అన్నారంటే ఈ పిల్ల డెఫినెట్గా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, రేపు మంచి ఆర్టిస్ట్ అవుతుంది అలా అని. అది ఆయన నాకు తెలియదు, అది శోభన్ బాబు గారే చెప్పారు నాకు. సచ్ సో విల్ మీట్ సూన్ అలా అనేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ పిక్చర్ ఏం చేశారండి శోభన్ బాబు గారితో? ఏది చేశానబ్బా, సోగ్గాడ లేకపోతే ఇది అప్పుడు ఈమె గ్లామర్ రోల్స్ లో మంజుల గారు ఎక్కువ చేసేవారు. ఐ థింక్ రాజు వెడలేని ఒక సినిమా శోభన్ బాబు గారు నేను యాక్ట్ చేసాం. అది యాక్చువల్గా మంజుల గారు, జగపతి రాజప్రసాద్ గారు అనుకుంటా, మంజుల గారు చేయాలి. అప్పుడు తమిళ్లో కూడా మంజుల గారు బిజీ. అప్పుడు ఆమె అన్నారంట జయసుధ బాగుంటుంది కదా అన్నారంట. నేను చేయలేను, లాస్ట్ మినిట్లో ఆమె చేయలేను అనేసి డేట్ ప్రాబ్లం వచ్చి. అప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది, ఆ ముద్దు వాళ్ళందరూ నాకెందుకో నన్ను చూస్తే క్యూట్గా ఉన్నానని. ఈవెన్ హీరోసే కాదు, ఈవెన్ హీరోయిన్స్ కూడా నేనంటే ఒక చిన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈవెన్ మాణిశ్రీ గారు కూడా, ఆమె కూడా చెప్పారు. సో మంజుల గారు అలా అనగానే
ఆ సినిమాలో నన్ను బుక్ చేశారు. బట్ ఐ థింక్ సోగ్గాడ్ ఇస్ సోగ్గాడే ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ అవుతుంది. ఎస్, నౌ ఐ రికలెక్ట్. సోహన్ బాబు గారితో సోగ్గాడే. అండ్ దెన్ శోభన్ బాబు గారి సినిమాలు ఎక్కువ ఆయన నెంబర్ యూస్ టు, ఐ మీన్ ఆయన చెప్పేవారు అమ్మాయిని పెట్టండి అలా అని. అవునా? దేర్ వాస్ ఇట్ వాస్ ఆ టైంలో ఆయనతో సినిమాలు బిగినింగ్లో అంటే అప్పుడే అంటే ఒక కొత్త అమ్మాయి కదా, ఎవరన్నా పెట్టాలంటే ఎట్లా రిస్క్ తీసుకునేవాళ్ళు కాదు కదా, ఒక హీరో పక్కన పెట్టాలి అంటే మీ టైంలో ఇంకా ఫేడ్ అయిపోతున్న హీరోయిన్లే ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళు. వాణిశ్రీ గారు ఆల్మోస్ట్ ఆమె అప్పుడు మానేద్దాం అనుకున్నారు. సో బట్ హూ ఇస్ వాణిశ్రీ గారితో ఆమెతో కంపేర్ చేసి ఆమె స్థాయికి ఆర్టిస్ట్ కావాలి కదా. అప్పుడు సావిత్రి గారు తర్వాత జయసుధ అంటారు, ఓకే డిఫరెంట్ స్టైల్. ఎక్కువ మంది సావిత్రి గారికి వాణిశ్రీ గారికి సావిత్రి గారు కూడా అంతే ఉన్నింది. బట్ మేబీ మోర్ ఐఎమ్ ఇంకా సింపుల్గా నేను అంటే అప్పుడున్న నాకు వచ్చిన క్యారెక్టర్స్ వల్ల అలా కొంచెం కంపారిజన్ ఉండేది. బట్ వాణిశ్రీ గారు సంథింగ్ వెరీ గ్రేట్ అండ్ అమేజింగ్. కొన్ని సినిమాలు అసలు కృష్ణవేణి అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. అవునా? జీవన్ జ్యోతి ఇవన్నీ ఉంది మంచి సినిమాలు అవన్నీ. జీవన్ జ్యోతి అంతా సాంగ్స్ విశ్వనాథ్ గారి డైరెక్షన్, పాటల వల్ల తర్వాత అన్ని రకాలు సపోర్ట్ ఉండింది. కృష్ణవేణి వచ్చి ఇట్స్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. సైకలాజికల్ క్యారెక్టర్, సైకలాజికల్లీ అప్సెట్ క్యారెక్టర్. షీస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వాణిశ్రీ గారు కాబట్టే కూడా ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారండి. అవును. ఇంకొకరైతే మరి ఏం జరిగేదో తెలియదు కానీ ఎంజాయ్ చేశారు వాణిశ్రీ గారు అనగానే. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకంతా అవన్నీ వెళ్ళి మేము సినిమా 2 సార్లు చూసాను కృష్ణవేణి బికాస్ ఆఫ్ వాణిశ్రీ గారు. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ని మీకు అఫ్ కోర్స్ అప్పుడు నేను ఇంకా అప్పుడే పైకి వస్తున్నాను అలాంటివి. అవును, అవన్నీ మీకు ఒక టెక్స్ట్ బుక్స్ లాగా. అవును, ప్రిస్క్రిప్షన్ నేర్చుకోవడం యాక్టింగ్ అంటే ఏంటి అలా అని. అండ్ దెన్ అది తర్వాత మనం ఓన్ చేసుకుని నేను కృష్ణవేణి కాదు కానీ ఇంకొంచెం డిఫరెంట్గా మోర్ ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టు దాన్ని మోల్డ్ చేసి ఆమె కథ తీశారు. ఆమె కథ ఎగ్జాక్ట్లీ రాఘవేంద్ర గారు. దాంట్లో మెంటల్ క్యారెక్టర్ షీజ్ సైకో అన్నది ఎక్కడ కనిపించదు సినిమాలో. ఎంత థ్రిల్లింగ్ అన్నది తెలీదు, ఎక్కడ తెలియదు. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఒకే ఒక సీన్లో ఆయన డైరెక్టోరియల్ టచ్ అంటారు కదా, డైరెక్టర్స్ టచ్, దాంతో పర్ఫార్మెన్స్ నా ఫేస్ ఇది చూపించకుండా ఇంకో ఆర్టిస్ట్ మీద ఆ ఎక్స్ప్రెషన్ చూపించి దట్ షీ ఈస్ మెంటలీ ఇల్ అన్నది రియాక్షన్స్ మీద ఎక్కువ కట్ చేశారు. చాలా బాగా తీశారు ఆ సినిమా. ఆ సినిమా కూడా ఐ గాట్ బెస్ట్ యాక్ట్రెస్ ఫిలింఫేర్ అవార్డు. అంటే రామారావుతోని నాగేశ్వరరావుతోని చేసేటప్పుడు మీరు మేజర్ డిఫరెన్స్ మీకు ఏం కనిపించిందండి మీ వరకు? అంటే మీ మూమెంట్ కానీ లేకపోతే మీ యాక్సెస్ వాళ్ళతోని? రామారావు గారు నాగేశ్వరరావు మధ్య ఉన్న డిఫరెన్స్, రామారావు గారు ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా, అంటే ఎక్కువ మాట్లాడతారు. ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని ఎవరన్నా మనకు చాలామంది అల్లు రామలింగ గారు, ఆ రోజుల్లో సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. చలపతిరావు గారు కాదు, ఇంకా రావు గోపాలరావు గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళి కూర్చొని మాట్లాడితే సరదాగా మాట్లాడేవాళ్ళు. హీరోయిన్స్ అంటే కూడా ఇప్పుడు అంటే మేము మా జనరేషన్ వచ్చి ఇప్పుడు ఆయన వాణిశ్రీ గారు, శారద గారు, లేకపోతే ఇంకో 2-3 ఆర్టిస్టులు హీరోయిన్స్ అట్లా ఆ జనరేషన్ చూసారు. సడన్గా ఆయనకు అడవి రాముడు వచ్చేసరికి జయసుధ, జయప్రద అనేసరికి ఆయన కూడా హీ వాజ్ ఫీలింగ్ లిటిల్ అన్కంఫర్టబుల్. అవునా? వేరే జనరేషన్ ఇది, చిన్నపిల్లలు ఇలా వచ్చేసి కాలేజ్ స్కూల్ హై స్కూల్ చదువుకుని వచ్చేసారు. సో ఆయనకి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. లేదు ఆయన ఎక్కువ అవన్నీ మాటల్లో ఏమి చెప్పరు కానీ ఇదే లేటర్ ఆన్ అదే నేను అదే చెప్పాను చాలా. ఇప్పుడు నాకున్న పుస్తకాలు చదివేదాన్ని, క్రికెట్ అని, అది అని, ఇదని అట్లా కొంచెం ఇంట్రాక్షన్ కొంచెం స్టార్ట్ అయింది. బట్ వెరస్ నాగేశ్వరరావు గారు ఇస్ టోటలీ డిఫరెంట్. అవును, ఆయన చాలా జావియల్, ఆయనకి చాలా జోవియల్గా ఉంటారు. తర్వాత ఏంటంటే ఆయన మాట్లాడిపోతే ఆయనకి తోచదు అది. అవును. అండ్ ఆయన అలాంటిది అనమాట ఆయన, బికాజ్ హీ డజంట్. ఇంకొకటి అంటే ఆయన వల్ల ఏంటంటే అందరు మిగతా ఆర్టిస్టులు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం.